హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. ఇది సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. రెస్టారెంట్లో తిన్నట్టు క్రీమీగా రిచ్ టేస్ట్ తోటి చోలే పనీర్ ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారు. చాలా బాగుంటుంది ధాబా స్టైల్ చోలే పనీర్. చోలే పనీర్ తయారు చేసుకోవడానికి ముందుగా అరకప్పు కాబూలి చనాని 6 గంటల పాటు నానబెట్టి కొంచెం ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకుని తీసుకోవాలి. అలాగే 200 గ్రాముల పనీర్ని తీసుకుంటున్నానండి. రిచ్ అండ్ క్రీమీ టేస్ట్ రావడం కోసం ఒక మిక్సీ జార్లోకి అరకప్పు ఫ్రైడ్ ఆనియన్స్, 15 జీడిపప్పు, అరకప్పు పెరుగు వేసి కొంచెం కొంచెం నీళ్లు వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి కూర చేసుకోవడం మొదలు పెడదాం. ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న మూకుడు ఒకటి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి మనం తీసుకున్న పనీర్ని ఫ్రై చేసుకుందాము. ఇలా చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదండి. నేను ముక్కలు అయితే మొత్తం అన్ని వైపులా వేగిపోతాయని ఇలా మొత్తం పనీర్ని వేసి వేయించి పక్కకు తీసుకుని అప్పుడు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇలా అయినా కూడా సాఫ్ట్గా అవుతుంది పన్నీర్. ఎక్కువ వేగిపోవాల్సిన అవసరం లేదండి, ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసి ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. ఇలాంటి కూరలకి నూనె కాస్త ఎక్కువనే పడుతుందండి. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఒక చెంచాడు నెయ్యి వేసుకోండి, మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్క, 2 దంచిన యాలకులు, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకుని అలాగే ఒక 1/2 చెంచాడు మామూలు జీలకర్ర వేసుకుని అవి వేగాక 4 పచ్చిమిరపకాయలని ముక్కలు చేసి వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మనం వేసిన ఉల్లిపాయలు కొంచెం బాగా వేగేంత వరకు వేయించండి. లైట్ పింక్ కలర్లో వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు రుబ్బింది అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత పచ్చివాసన పోయి చక్కగా వేగిన తర్వాత 1/2 చెంచాడు పసుపు, 1 చెంచాడు కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచాడు ధనియాల పొడి, 1/2 చెంచాడు జీలకర్ర పొడి, 1 చెంచాడు గరం మసాలా వేసి ఇవన్నీ కూడా అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకుని అలా 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి మనం 4 మీడియం సైజు టొమాటోలని ప్యూరీ లాగా చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచుకుని నూనె పైకి తేలేంత వరకు వేగనివ్వండి. ఎందుకంటే టొమాటో ప్యూరీ వేసాం కదా, అది కూడా పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా నూనె పైకి తేలిందంటే ఈ మసాలాలన్నీ కూడా వేగిపోయి అని అర్థం అండి. ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్, జీడిపప్పు పేస్ట్ని దీంట్లోకి వేసేసుకోండి. ఇది ఇలా వేసేసిన తర్వాత అదే మిక్సీ జార్లోనే ఒక 1/2 కప్పు నీళ్లు వేసేసి ఒక్కసారి ఆ నీళ్లు కూడా ఒకసారి మిక్సీ జార్ అంతా కలిపేసి ఆ నీళ్ళను కూడా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. మరలా దీనికి కూడా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి అలాగే వేగనివ్వండి. నూనె పైకి తేలేంత వరకు వేయించండి. నూనె పైకి తేలింది అంటే ఈ గ్రేవీ అంతా కూడా చక్కగా వేగింది అని అర్థం. ఏది కూడా పచ్చివాసన ఉండకుండా ఉంటుంది. ఇలా నూనె పైకి తేలిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందే ఉడికించి పెట్టుకున్నాం కదా కాబూలి చనాని, అది వేసేయాలి. అలాగే మనం కట్ చేసుకుని పక్కన ఉంచుకున్న పన్నీర్ని కూడా వేసేసుకోవాలి. మీరు ఈ శనగలు కావాలంటే కాబూలి చనా అయినా వేసుకోవచ్చండి, లేదంటే మామూలు మన ఇంట్లో ఉంటాయి కదా నల్ల శనగలు, అవి కూడా నానబెట్టి ఉడకబెట్టుకుని వాటితో కూడా వేసుకోవచ్చు. కాకపోతే ధాబాల్లో రెస్టారెంట్లో వీటితోనే చేస్తారు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. ఇవి 2 వేసేసాక ఒకసారి బాగా కలిపేసుకుని ఒక గ్రేవీ థిక్గా ఉన్నట్టయితే కనుక కొంచెం నీళ్లు వేసి అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. అడ్జస్ట్ చేసుకుని ఉప్పు కూడా రుచి చూసుకుని ఒకసారి కలిపేసి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి మరొక 2 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అలాగే వేగనివ్వండి. నేను ఇక్కడ మూత మీద 1 చెంచాడు కసూరి మెత్తి పెడతానండి, ఎందుకంటే ఆ వేడికి అది కొంచెం డ్రై అయ్యి మనం అలా పొడి చేసేసి వేయడానికి చేత్తోనే నలిపేసి వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇది నూనె పైకి తేలేంత వరకు వేగింది చూసారా. ఇప్పుడు
ఒక చెంచాడు కసూరి మేతిని ఇలా నలిపి వేసేయండి. అలాగే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుని వేసేసి అడుగు నుంచి పై వరకు బాగా కలిసేలాగా కలిపేసుకుంటే మనకి రిచ్ క్రీమీతో మంచి టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ లేదా ధాబా స్టైల్ చోలే పన్నీర్ కర్రీ తయారైపోయిందండి. మీకు ఈ గ్రేవీ థిక్గా ఉంటే కనుక కొంచెం నీళ్ళు వేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇంతేనండి. కొత్తిమీర వేసాక 1 నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు దించేయండి. మన చోలే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది కదా. చపాతీ, రోటీ, పుల్కా, బిర్యానీ, పులావ్ ఇలా దేంట్లోకైనా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ వీడియో చూసి మీరు ఇది ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి రెసిపీలు సులువుగా నేర్చుకోవడానికి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో కలుద్దాం.